హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆఫ్టర్నూన్ నుంచి రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ విలేజ్ వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అబ్బా. మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. సో ఎవరైనా విలేజ్ లైఫ్ని అట్లా మిస్ అవుతున్న వాళ్ళు కొంచెం వీడియోస్ చూసి కొంచెం మంచిగా ఫీల్ అవుతారు కదా. సో అందుకే ఇక్కడ వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ ఏంటి తెగ వెతుకుతున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారా? ఇసుకలో కాచిపాలు దొరుకుతాయి కదా మనకి, అంటే చిన్న చిన్న గవ్వలు దొరుకుతాయి కదండి, వాటి కోసం అయితే వెతుకుతూ ఉన్నాం అనమాట. ఒక 3 దొరికాయి కొంచెం పెద్దవి, బట్ ఒక్కటి దొరకడమే కొంచెం కష్టంగా ఉంది. సో ఇంకా ఒక్కదాని కోసం అక్కడ వెతుక్కుంటూ ఉన్నాము. అంటే ఇక సమ్మర్ కదా, ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే పల్లెటూరులో ఏంటంటే ఈ అష్టాచమ్మ ఆటలు, ఇంకా ఇవి ఉంటాయి కదా గిల్లాయిల ఆటలు, ఇట్లాంటివి అయితే ఆడుకుంటూ ఉంటాము. సో ఇంక అట్లా అష్టాచమ్మ ఆడదాము అని చెప్పేసి ఇంకా చింతపిక్కలు ఇప్పుడు దొరకట్లేదు కదండి, చింతపండులో కూడా మనకి అంతగా రావట్లేదు. సో ఇంకా అందుకని చెప్పేసి ఈ కాచిపల కోసం అయితే అక్కడ వెతుక్కుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఇందాక చూశారు కదా, అదంతా కూడా మా సావిడి. మీ అందరికీ చాలా వరకు తెలుసు, బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అదంతా కూడా ఇంకా మా గేదెల సావిడి. అంటే మొన్న ఒకళ్ళు పర్సనల్గా అడిగారులేండి, అది కూడా మీదేనా అని చెప్పేసి. అది కూడా మాదే, కాకపోతే ఇంకా గేదెల సావిడి, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అట్లా బాగుంటుంది అనమాట. మాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అదే, కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది. సో అది ఇంక ఇక్కడ అయితే ఇంకా ఇక్కడ గీస్తూ ఉన్నాను, మా నాన్నమ్మతో ఆడుతున్నాను అనమాట ఈరోజు. ఇదిగో ఇడికాడ ఉంటాయి, ఇంకో ఉండే. ఇక ఏం చేసా, 4 నీకు ఇచ్చాగా. నెక్కాలా నెక్కకూడదా? నెక్కాలే, బాగుంది. మూడు ఉండు పెట్టని. 3 పెట్టని వచ్చుగా, నన్ను గవ్వాలు అయిపోతే చచ్చేదిగా నా కాయ. అక్కడ నేను పెట్టినట్టయితే కంటికి పంట. కదిలి మాకు స్వామి షన్నమ్మ ఎవరు గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు ఎల్లు వచ్చేసిద్దిలే, అయిపోయిద్దిలే. నువ్వే పండుతావు కన్ను. పడమ్మ బంగారు తల్లి, ఇప్పుడమ్మా పడమ్మ. అద్ది పడింది పంట, నేను గెలిచా. మా అమ్మ దొంగ. మీ ఆట భలే ఉందిరా. వాడికి ఏమొచ్చు? వాడికి టీవీ చూడటం అయితే వచ్చు. సో ఇంకట్లా నానమ్మతో కాసేపు అయితే అష్టచమ్మ ఆడానండి. ఇంకా నానమ్మ అంటే ఎవరో వచ్చారనమాట, ఇంకా అందుకని చెప్పేసి నానమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇంకా లేదంటే కాసేపు ఆడదాము అనేసి అనుకున్నాము. ఇంకా ఉంటాను కదా, మళ్ళీ ఇంకెప్పుడొకప్పుడు ఆడుకుంటాంలేండి. సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లల కోసం అనేసి ఇక్కడ నేను మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ అంటే కొంచెం గార్లిక్ కూడా వేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ గార్లిక్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇవి చిన్న చిన్న ప్యాకెట్సే అనమాట. నేను జనరల్గా ఏంటంటే మార్కెట్లో వీట్ మ్యాగీ వచ్చిన తర్వాత అసలు ఈ ఇప్పి నూడిల్స్ తీసుకోవడం చాలా అంటే చాలా తక్కువ. అంటే వీట్ నూడిల్స్ చూసిన తర్వాత ఇవి అసలు నేను తీసుకోవట్లేదు అనమాట, ఇంకా అవే తీసుకుంటున్నాను. కాకపోతే ఇంకా పిల్లలు నిన్నేంటంటే షాప్కి వెళ్ళారనమాట నాన్నతో పాటు. ఇక్కడ బేసిక్ గ్రోసరీస్ దొరకడం కూడా చాలా తక్కువ అండి. అంత కంప్లీట్ పల్లెటూరు అనమాట అమ్మ వాళ్ళది. సో ఏమన్నా వెజిటబుల్స్ కానీ ఇంకేమన్నా గ్రోసరీస్ అట్లాంటివి కావాలంటే ఆ పక్కూరు కానీ లేదంటే ఇంకా పక్కూరు అట్లా వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాం అనమాట.
అనమాట. సో ఇక్కడ ఊళ్ళో దొరకడం అనేది చాలా తక్కువ. అంటే లోకల్లోకి వెజిటబుల్స్ అమ్మడానికి, ఆకుకూరలు అమ్మడానికి అట్లా వస్తారు, కానీ ఇంకా కుదిరినప్పుడు తీసుకుంటాము. లేదంటే ఇంకా గ్రోసరీస్ అట్లా చిన్న చిన్నవి ఏంటంటే అది కూడా ఒకేసారి తీసుకోము, మంత్లీ గ్రోసరీస్ లాగా తెచ్చుకోరన్నమాట ఇక్కడ అమ్మ వాళ్ళు. ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఇంకా ఆ టైంకి వెళ్ళేసి తెచ్చుకుంటా ఉంటారు పక్కూరు. సో అది ఇక్కడ ఇంత పల్లెటూరు అనమాట అమ్మ వాళ్ళదైతే. సో అట్లాగే ఇంకా నిన్న షాప్ కని వెళ్తే ఇంకా నాన్నతో పాటు పిల్లలు కూడా వెళ్ళారు. ఇంకా అక్కడ అవి చూసి ఇంకా మమ్మీ వండిద్ది తాత ఇవి తీసుకో అని చెప్పేసి గోల. అది నాకు తెలుసు అవి పాములా ఉంటాయి, వద్దు అనేసి చెప్తా ఉన్నాడు. అయినా కూడా ఇంకా పిల్లలు ఇక వాళ్ళు వన్స్ అలవాటు పడ్డారంటే ఇంకా గోల్ చేశారంటే ఇంకా వాళ్ళు కూడా ఉండలేరు కదా, చూస్తూ ఉండలేరు కదా. సో ఇంకా అట్లాగే ఇంకా నాన్న అయితే ఇంకా అవి తీసుకొని వచ్చారనమాట, చిన్న చిన్న ప్యాకెట్స్. నేను కూడా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అని కాదు, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మోస్ట్లీ పిల్లలకి ఈవినింగ్ టైం పర్టికులర్ స్నాక్స్ అంటూ చేయను అనమాట. ఎందుకంటే చెప్పే కదా అన్నీ ఇక్కడ దొరకవు, అంత కావాల్సినవన్నీ ఇక్కడ దొరకవు అనమాట. అక్కడ అంటే ఇంకా మాకు కావాల్సిన ఏమన్నా ఉంటే మా వారితో కానీ అట్లా వెంటనే తెప్పించుకుంటా, లేదంటే బిగ్ బాస్కెట్లో అట్లా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను. కానీ బట్ ఇక్కడ అంత ఫెసిలిటీ ఉండదు అనమాట. సో అందుకే ఇంకా ఏ ఒకటి ఫ్రూట్స్ కానీ సపోటా, మామిడి, ఇదంటే సమ్మర్ కాబట్టి ఇట్లాంటివి తింటూ ఉంటారు. ఇంకా నార్మల్గా అయినా సరే ఇక ఏ ఒకటి తింటారు, కానీ పర్టికులర్గా స్నాక్స్ అంటూ చేయను అనమాట. సో ఇంక ఇవాళ పిల్లలకి కూడా చేసి చాలా రోజులు అవుతుంది, ఇంక వాళ్ళు కూడా అవి ఇష్టపడి తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి ఇంకా కొంచెం గార్లిక్ వేసి చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అక్కడ గార్లిక్తో అయితే మ్యాగీ లాగా చేస్తున్నా. అంటే వెజిటబుల్స్ ఇంకా అట్లాంటివి కూడా ఏమి వేయట్లేదులేండి, కొంచెం ఆయిల్ వేసేసి ఈ ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మ్యాగీ ఎలా చేస్తాము, ఇంకా అంతే ప్రాసెస్. సో ఇంక ఇక్కడ నాకు నచ్చే ఒక మంచి విషయం ఏంటంటే పిల్లలండి ఫాస్ట్ ఫుడ్కి ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి కదా, బింగో, లేస్ ఇట్లాంటివి, వాటికి కొంచెం దూరంగా ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ దొరుకుతాయి, కానీ పిల్లలకి ఇంకా షాప్స్ అట్లాంటివి అలవాటు లేదు. ఇంకా నాన్నతో పాటు ఎప్పుడన్నా వెళ్తే అక్కడ బాగా ఏడిస్తే నాన్న కొని పెడతారు, అది కూడా ఎప్పుడన్నా ఒక్కసారి, రెగ్యులర్గా కాదనమాట. సో రెగ్యులర్గా కొంచెం దూరంగా ఉంటున్నారు కదా. సో నార్మల్గా అక్కడ అనుకోండి ఇంకా వాళ్ళ నాన్నతోనో లేదంటే మామయ్యతోనో అట్లా కొనిపించుకుంటారు ఏడ్చి మరి. బట్ ఇంక ఇక్కడ ఆ షాప్స్ అట్లాంటివి తెలియదు, ఎప్పుడన్నా నాన్నతో పాటు వెళ్తే కొనుక్కుంటారనమాట. సో రెగ్యులర్గా కొంచెం దూరంగా ఉంటారు కదా, అది బాగా నచ్చుతుంది. అందుకు ఇట్లాంటి గ్రాసరీస్ ఇవన్నీ దొరకకపోవడం కూడా మంచిది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలు మనం ఎంత హెల్దీ ఫుడ్ చేసినా సరే ఒక్కొక్కసారి ఇంట్లో కొంచెం ఇట్లాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళైతే తినడానికి ఇష్టపడరు కదా. సో అట్లా ఇంక ఇక్కడ పిల్లలు ఏంటంటే ఎక్కువ ఆడుకోవడంపై కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ ఇంక ఇట్లాంటి వాటిని కొంచెం తగ్గిస్తారనమాట. అది బాగా నచ్చుతుంది. ఇంకా అక్కడ మ్యాగీ అయితే అవుతుంది కదా, ఈలోపు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ శారీ అయితే షేర్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ మధ్య కాలంలో ఇది బాగా ట్రెండ్ అయింది కదా, ఈ జ్యువెల్ కలర్ షేడ్ శారీ. సో కిందేమో వైలెట్ కలర్ వచ్చింది, పైనేమో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూడండి, అసలు నాకైతే బాగా నచ్చేసింది అనమాట. ఇంకా మొత్తం కూడా చెమ్కీ వర్క్, కట్ వర్క్ అయితే వచ్చేసింది. ఇంకా అక్కడక్కడ కొంచెం చెమ్కీస్తో బుట్టాస్ లాగా వచ్చాయి. అండ్ దీనికి నేనైతే బ్లౌజ్ ఇదిగోండి ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. బ్యాక్ అయితే మా ఫ్రెండే స్టిచ్ చేసింది అనమాట. ఇదిగోండి బ్లౌజ్ కూడా మంచిగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా ఇట్లా వైలెట్ కలర్లో అయితే వచ్చింది అనమాట. దీనికి కూడా ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చింది. సో శారీ కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ వచ్చేసి ఇంకా చినాన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇది నేను స్టైల్ కూడా చేశాను, చూడండి ఎట్లా ఉందో, నాకైతే బాగా నచ్చింది, నాకు మంచిగా సెట్ అయింది అనిపించింది అనమాట. ఈ శారీ వచ్చేసి మనకి సిరి జ్యువెలరీ 98 అనే ఇన్స్టా పేజ్ వాళ్ళైతే పంపించారండి. వీళ్ళ పేజ్లో జ్యువెలరీతో పాటు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, శారీస్కి సపరేట్ గ్రూప్ ఉంది అండ్ జ్యువెలరీకి సపరేట్ గ్రూప్ ఉంది. రెండు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి. ఇది శారీ అయితే 800 పడింది అనమాట. సో అది నాకు ఎలా ఉంది శారీ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నాకైతే మంచిగా అనిపించింది, కలర్ కాంబినేషన్ కానీ ఇంకా క్లాత్ కానీ ఇరిటేషన్గా లేదనమాట. మనకి అట్లా వర్క్ వచ్చింది కదా, అంటే కొంచెం చెమ్కీ వర్క్ అట్లా వచ్చింది కదా, అది వచ్చినా కూడా మనకి ఇరిటేషన్గా అట్లా అయితే ఏమీ లేదు. చాలా వెయిట్లెస్ గాను చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, సిరి కలెక్షన్స్ 98 అనే ఇన్స్టా పేజ్ని కూడా. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, శిరీష పల్లపోతు అనమాట నా ఇన్స్టా ఐడి. నేను కూడా రెగ్యులర్గా పోస్ట్లు అట్లాంటివి పెడుతూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని కూడా కొంచెం ఫాలో అవ్వండి అక్కడ కూడా. సో అది ఇంక ఇక్కడైతే మ్యాగీ అయిపోయింది
అయిపోయింది కదండి. ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ అట్లయితే స్క్వీజ్ చేశాను. బాగుంటుంది గార్లిక్ ఫ్లేవర్తో, లెమన్ ఫ్లేవర్తో, గార్లిక్ లెమన్ మ్యాగీ లాగా, గార్లిక్ లెమన్ నూడిల్స్ లాగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంక అట్లా ప్లేట్స్లో సర్వ్ చేసి ఇంకా పైన అయితే కొంచెం అట్లా ఆనియన్స్ అయితే వేసాను. ఇంకా పిల్లలు అయితే ఆడి ఆడి ఉన్నారు కదా, మంచి ఆకలితో ఉన్నారు, ఇంకా చక్కగా తినేశారనమాట. సో ఇంకా అట్లా బయట అయితే కూర్చున్నారు, ఇంకా అట్లా తింటూ ఉన్నారు. ఇంకా మా పెద్దోడేమో ఫస్ట్ ఏంటి స్పూన్ ఇచ్చావు, ఫోర్క్ ఇవ్వలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. మళ్ళీ వాడే రియలైజ్ ఇక్కడ ఫోర్క్లు ఉండవు కదా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇంక ఇక్కడ అమ్మ నాన్ననే కదా, ఇంకా వాళ్ళిద్దరికి వాటితో అవసరమే ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ ఇంకా ఉండవు కదా అనేసి వాడే మళ్ళీ రియలైజ్ అయ్యాడు అనమాట. సో అది నేర్పించాలి మనకి పిల్లలకి. ఏంటంటే మనం ఉన్న ప్లేస్ని బట్టి కానీ, ఆ సిచ్యుయేషన్ని బట్టి కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వడం నేర్పించాలన్నమాట పిల్లలకి. అప్పుడే వాళ్ళకి కొంచెం వాల్యూస్ అవన్నీ కూడా తెలుస్తాయి. కొంతమంది పిల్లలు ఏమో ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఇక కావాలి అంటే కావాలి, ఇక పట్టుబడతారనమాట. సో అట్లా కొంచెం పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఆ వాల్యూస్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అది సో ఇంక ఇక్కడ పిల్లలు ఇక్కడ లైఫ్కి కొంచెం ఇక్కడికి వస్తే ఇక్కడ లైఫ్కి అలవాటు పడిపోతారు. మాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి అట్లా మారమైతే చేయరనమాట. ఇంక ఇక్కడ ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేస్తూ ఉంటారు. అక్కడ అనుకోండి నాన్నమ్మ మాకు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. సో ఇంక ఇక్కడ అట్లా కాదు, వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోతారు అనమాట. సో అది ఇంక అట్లా పిల్లలు అయితే తినేశారు, ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనేమో ఇక్కడ మాప్ పెట్టేస్తున్నాను. ఇది యాక్చువల్గా సాటర్డే రోజు వ్లాగ్ అండి. అయితే మార్నింగ్ పూజ చేయాలి, ఇంకా మార్నింగ్ చేయడం కుదరలేదనమాట. ఇంకా ఈవినింగ్ అన్నా చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇల్లు మాప్ పెట్టేస్తున్నాను. ఇంకా పూజ మందిరం అదంతా కూడా ఆఫ్టర్నూన్ అమ్మ అయితే క్లీన్ చేసేసింది. సో ఇంకా ఈవినింగ్ మాప్ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఈవినింగ్ పూజ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఇక్కడ మాప్ పెట్టేస్తున్నాను. అరే ఇటు తిరుగయ్యా షన్నమ్మ, ఇటు తిరుగమ్మా. ఒకసారి నీ షర్ట్ చూద్దాం, తిరుగు. అసలు ఆ షర్ట్ పనికొచ్చిద్దా? ఇంకా ఏం కాదా? ఏరా నువ్వు ఇటు తిరుగయ్యా బంగారు కొండ. అయ్యా నువ్వు ఇటు తిరుగయ్యా. అసలు చూడండి ఎట్లా ఉన్నారు. అయ్యో చిన్నకొండ ఆ షర్ట్ పనికొచ్చిద్దమ్మా. ఏం కాదులే, ఉతికేది నువ్వు కాదులే, అమ్మమ్మేగా ఉతికేది. అమ్మమ్మ తిప్పలా అమ్మమ్మ పడిద్ది అంతేనా? ఏరా మీ మామ ఉతికిద్దా? అన్నీ వెళ్ళేటప్పుడు అన్నీ అట్లా పెడతా, పార్సల్ తీసుకెళ్దాం వెళ్ళేటప్పుడు. లేకపోతే ఏ రోజు ఆ రోజు పంపించి మీ మామకు ఉతికి పంపించిద్ది. ఇది అబ్బా నేను మాప్ పెట్టుకునే టైంలో వీళ్ళు చేసే పని. ఇంకా పల్లెటూరులో అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరు పిల్లలు ఇంతే ఉంటారు అనుకోండి, మా పిల్లలే కాదు. ఇంకా అంతే, ఇక్కడికి వస్తే ఫ్రీడమ్ ఇచ్చేస్తానమాట. బాగానే ఉండాలి, ఫ్రీడమ్ ఇచ్చేస్తాను అనమాట బంధించకుండా. సో ఇంక అట్లా పిల్లలు అయితే మట్టితో పిచ్చగా ఆడుతూ ఉంటారనమాట. స్నానం చేయించేటప్పుడు ఉంటుంది ఆ సోప్ ఫోమ్ వైట్గా ఉంటుంది కదా, మొత్తం కూడా రెడ్గా అయిపోతుంది. అంటే ఇంక ఎర్ర మట్టితో ఆడతారే కదా, సో ఇంకా మట్టి అంతా కూడా అతుక్కుపోయి ఇంక అట్లా అయిపోద్ది అనమాట, ఎర్రగా వచ్చేస్తుంది ఫోమ్ అంతా కూడా. స్నానం చేయించేటప్పుడు, బట్టలు వాష్ చేసేటప్పుడు ఉంటుంది అనమాట. ఇంకా ఆడుకోవడానికి మంచిగా ఆడుకుంటారు, అంతగా ఇబ్బంది ఏం పెట్టరు, చక్కగా ఆడుకుంటారండి. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాను అనమాట. అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, మట్టి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టను. ఏదన్నా చెయ్యకూడదు అనుకున్న దానిలో మాత్రం కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తాను కానీ, బట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను అనమాట. మెయిన్లీ పిల్లలు ఏంటంటే ఎప్పుడూ ఇంట్లో ఉంచినా సరే వాళ్ళని బంధించినట్లు అయిపోతుంది, వాళ్ళకి ఏం తెలియదండి ఇంకా. సో వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నా సరే ఒక్కళ్ళే ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లలతో కలవరు, ఒక్కళ్ళే ఉండిపోతూ ఉంటారనమాట. సో కొంచెం పిల్లలకి ఫ్రీడమ్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇంకా అట్లా ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా నైట్ ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ అమ్మ అయితే దీపారాధన చేస్తుంది అనమాట. అమ్మ కూడా ఇంకొక పూట తింటది, సాటర్డే కదా. నేనేమో ఇంకా అసలు ఆఫ్టర్నూన్ తినలేదు, ఇంకా నైట్ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు తినొచ్చులే అని చెప్పేసి ఇంకా నేను తినలేదు. అమ్మ ఏమో ఇంకా పొలం వెళ్తుంది కదా, ఇంకా అందుకని ఆఫ్టర్నూన్ ఇంకా ఫ్రెష్ అయిపోయి అమ్మ ఆఫ్టర్నూన్ తినేసి ఇంకా పొలం వెళ్ళిపోయింది అనమాట. ఇంక ఇప్పుడేమో నార్మల్గా దీపారాధన చేస్తుంది. ఏమయ్యా కమ్మ నాశనం వచ్చేది నీకు. గుట్లు పెట్టారు. అయ్యో ఏమోలే మర్చిపోయి ఇదిగో ఈడుకుంది కాబట్టి ఈడు పలకరీలా నిన్ను. అయ్యా పా షన్విక్ బయటరా. అయ్యో అయ్యా అడబెట్టు స్వామి తట్టదు, మోగీయకూడదు నాన్న. అక్కడ పెట్టేసాయి, దేవుడికి అక్కడ పెట్టేసాయి.
హారతి మీద పెడతావు? టీ తాగుతా. అమ్మా ఏంటిది ఏరా? పెడతా. హాయ్ చెప్పు రానా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటిది? మోటర్ రాస్తున్నాడు అంటాడు. ఇప్పుడు సో అదండి, ఇంకట్లా ఇంట్లో దీపారాధన అయితే చేసేసాము. అమ్మేమో ఇంకా దీపం వెలిగించింది, ఇంకా నేనేమో హారతి అట్లా ఇచ్చేసాను అనమాట. సో అది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే టీ అయితే తాగుతూ ఉన్నాము. యాక్చువల్గా 5కి 5:30కి ఈవినింగ్ టైంలో తాగుతూ ఉంటాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే మేము 7కి 6:30కి ఆ టైంలో అయితే తాగుతూ ఉంటాము. 7:30కి అంటే ఇంకా అమ్మ వాళ్ళ గేదెలు ఉన్నాయి కదా, అప్పటికప్పుడు ఫ్రెష్గా పాలు తీసి ఇంకప్పుడు తాగుతాం అనమాట. ఇంకా తాగేసరికి 7 అట్లా అయితే అవుతుంది. ఇవాళ ఇంకొంచెం లేట్ అయింది, ఎందుకంటే దీపారాధన చేసేసి ఇంకప్పుడు తాగుతూ ఉన్నాం అనమాట. ఇంకా అట్లా బయట కూర్చొని చక్కగా మాటలు చెప్పుకుంటూ, ఇంకా అమ్మేం పొలం వెళ్ళి వస్తుంది కదా, అక్కడ మాటలు, ఇంకా ఏవేవో మాటలు అట్లా చెప్పుకుంటూ, ఇంకా చల్లటి గాలి బయట అసలు ఎంత హాయిగా ఉంటుందోనండి కదా నిజం చెప్పాలంటే. సో మాకు ఇంకా ప్లేస్, మాకు ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ప్లేస్ అనమాట. ఎక్కువ ప్లేస్ ఉంటే మనకు గాలి కూడా ఎక్కువ అనిపిస్తుంది. సో ఇంకట్లాగా చక్కగా అమ్మ వాళ్ళతో కూర్చొని ఇంకా అట్లా మాటలు చెప్పుకుంటూ టీ అయితే తాగుతూ ఉన్నాను. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా టీ తాగుతా, అదేంటో ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అనమాట నాకు. అమ్మ కూడా వచ్చిన మొదటి రోజు, రెండో రోజు, ఈ 2 రోజులు వెళ్ళే తాగు అని చెప్పేసి అలవాటు చేస్తుంది. ఇంకా అట్లా ఇంకా అలవాటు అయిపోద్ది అనమాట. మళ్ళీ మా ఇంటికి వెళ్తే అసలు తాగను, మళ్ళీ మానేస్తాను. ఇక్కడంటే అమ్మ ఇస్తుంది కాబట్టి తాగుతున్నాను అనమాట. అంటే అక్కడంటే మనమే పెట్టుకొని తాగాలి కదా, సో అట్లాగా. సో ఇంకా అట్లా చక్కగా మాటలు చెప్పుకుంటూ టీ అయితే తాగుతూ ఉన్నాము. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.